2024 మోదీకి ఎలా గడిచింది? మోదీ అనుకున్న ఫలితాలే వచ్చేయా? ఓ లుక్కేద్దాం. మోదీకి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నుంచి లోక్సభ ఎన్నికల్లో సీట్ల తగ్గుదల, హర్యానా, మహారాష్ట్ర విజయాల వంటి ఎన్నో ఒడిదుడుకులు కలగలిసిన ఏడాది ఇది. తన పని అయిపోయిందని విమర్శించిన విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చిన ఏడాది ఇది. అయోధ్యలోనే బీజేపీ ఓటమి ప్రారంభమైందని చెప్పిన పార్టీలకు ఎన్నికల్లోనే చుక్కలు చూపించారు. ఇలా ఎన్నో ఒడిదుడుకులతో మోదీ 2024 ప్రయాణం షడ్రుచుల సమ్మేళనంగా ఉంది. 2024 జనవరిలో హిందువుల 500 ఏళ్ల కల బీజేపీ సైద్ధాంతిక అంశం అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. వందలాది కరసేవకుల త్యాగఫలం వారు కలలుగన్న రామమందిరాన్ని సాకారం చేశారు. తన చేతుల మీదుగానే బాలరాముడికి పూజలు చేసి దేవాలయాన్ని ప్రారంభించారు. అతిరథ మహారథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయోధ్య రామాలయం కల సాకారమైతే తప్ప ఆ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టనని దశాబ్దాల క్రితం భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అద్వానీ రథయాత్రను దగ్గరుండి మరీ చూసుకున్న మోదీ తన చేతుల మీదుగానే రామాలయం ప్రారంభోత్సవం చేసి తన కలతో పాటుగా హిందువులందరి కలను నెరవేర్చారు. ఇక ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ కూటమి 400 స్థానాలే టార్గెట్గా ఎన్నికలకు వెళ్ళింది. బీజేపీ సొంతంగా 370 స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు చతురంగ బలాలను మోహరించింది. ఎన్నికల సారథిగా మోదీ ముందుండి నడిపించారు. దేశవ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్తో పాటు ఇండి కూటమి నేతలకు చెమటలు పట్టించారు. కమలం పార్టీ ప్రచారం ఎంతగా ఉండేదంటే బీజేపీ 370 సీట్లు ఎలా సాధిస్తుందనే సందేహంలోనే విపక్షాలు ఉన్నాయి తప్ప మోదీని ఎలా ఓడించాలనే ఆలోచన కూడా చేయలేని స్థితిలోకి నెట్టేశారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆశించినంతగా ఎన్డీఏకు మెజారిటీ రాలేదు. బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కలేదు. 2019లో 303 సీట్లు గెలిచిన కమలం పార్టీ ఈసారి కేవలం 240 సీట్లకే పరిమితమైంది. అయితే బీజేపీకి సీట్లు తగ్గినా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన వ్యక్తిగా మోదీ నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో మోదీపై విపక్షాలు ఒంటికాలతో దాడి ప్రారంభించాయి. మోదీ పని అయిపోయిందని, ఆయన భవిష్యత్తులో ప్రధాని కాలేడని జోస్యం చెప్పాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చాలా సున్నితమైందని, ఎప్పుడైనా కూలిపోవచ్చని హెచ్చరించాయి. ఇక భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ అని, మోదీని ఓడించేవాడు వచ్చాడని ప్రచారం చేసాగాయి. నిజానికి గుజరాత్కు సీఎం అయినప్పటి నుంచి మోదీ ఓటమిని చవిచూసింది లేదు. ఆయన నేతృత్వంలో జరిగిన ఎన్నికలన్నిటిలో సొంత మెజారిటీతోనే పార్టీని గెలిపించగలిగారు. అటువంటి మోదీ తొలిసారిగా లోక్సభ ఎన్నికలో మెజారిటీని కోల్పోయారు. బీజేపీ సైద్ధాంతిక అంశమైన అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత ఫైజాబాద్లోనే కమలం పార్టీ ఓటమి చెందడంతో విపక్షాలకు మరింత ఆయుధం లభించినట్లయింది. పార్లమెంటు తొలి సమావేశాల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ను పక్కనే కూర్చోబెట్టుకుని మోదీని అవమానించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీది మహబద్కి దుఖాన్ అని చెబుతూ వచ్చారు. బీజేపీ అయోధ్యలోని ఓడిపోయిందని, ఎక్కడైతే హిందుత్వ రాజకీయాలు మొదలుపెట్టారో అక్కడి నుంచి వారి ఓటమికి పునాదులు పడ్డాయని రాహుల్ గాంధీ అన్నారు. కొంతమంది అయితే రాహుల్ గాంధీని ఏకంగా మోదీని నడిపించే షాడో పీఎంగా అభివర్ణించారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నవారు కొన్ని సీట్లను కోల్పోవడం సహజమని విశ్లేషకులు చెబుతున్నా దీన్ని ఓటమిగానే భావించారు మోదీ. విపక్షాలకు ఎలా చెక్ పెట్టాలో ఆలోచించారు. లోక్సభ ఎన్నికల్లో జరిగిన తప్పొప్పులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ తప్పు జరిగిందన్న దానిపై సరైన అవగాహనకు వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా మోదీ ఒక్కరే ఎన్నికల ముఖచిత్రంగా ఉండడం వల్ల చాలా పెద్ద నష్టమే జరిగింది. మోదీ ఉంటే ఎలాగో గెలిచేస్తామనే ధీమా కింది స్థాయి నాయకులు కనిపించింది. ఈ ధీమాతోనే ఎన్నికల సమయంలోనూ నాయకులంతా ప్రజలకు దూరంగానే ఉండడంతో సీట్లు తగ్గాయని గుర్తించారు. అంతేకాకుండా వీరి ధీమాతో ఆర్ఎస్ఎస్ను దూరం పెట్టడమూ జరిగింది. ఫలితంగా గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు. దీనివల్ల కమలం పార్టీకి భారీగా సీట్లు తగ్గాయని మోదీ గుర్తించారు. ఈ వైఫల్యాలన్నింటినీ సరిచేసి రాబోయే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని మోదీ భావించారు. ముందుగా హర్యానా ఎన్నికలు వచ్చాయి. అక్కడ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత సైతం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెప్పారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టమేనన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే తాము అప్పటికే గెలిచిపోయామని భావించింది. హర్యానాలో బీజేపీని ఓడించి ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని నిరూపించేందుకు సిద్ధమైంది. అటు కమలనాథులు కూడా ఓ విధంగా ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. కానీ మోదీ పట్టు వదలలేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి తెచ్చుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో జరిగిన తప్పులు ఇక్కడ జరగకుండా చూసుకున్నారు.
మరీ ముఖ్యంగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కింది స్థాయి నాయకులు పని చెయ్యరని భావించి వీలైనంత మేర సభలు ర్యాలీలకు దూరంగా ఉన్నారు. బీజేపీలోని తర్వాతి తరం నాయకులైన యోగి, హిమంత బిశ్వశర్మ, భజన్లాల్ శర్మ, మోహన్ యాదవ్ వంటి నాయకులను ప్రచారంలో ముందుంచారు. మోదీ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్తోనే బటెంగేతో కటెంగే వంటి నినాదాలను తెరపైకి తీసుకువచ్చి యోగి కీలక ప్రసంగాలు చేశారు. దీని ఫలితమే హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం. ఎగ్జిట్ పోల్స్ ను కూడా ఈ విజయం తారుమారు చేసింది. కాంగ్రెస్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇదే విజయాన్ని మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కొనసాగించారు. ఆ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ను ముందుంచారు. ఆయనతోనే ప్రచారం చేయించారు. ఆయనతో పాటు యోగి, హిమంత వంటి నాయకులే ఈ ప్రచారాన్ని ముందుకు సాగించారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత విజయాన్ని సాధించారు. మహారాష్ట్రలో కొన్ని దశాబ్దాలుగా ఏ పార్టీకి సొంతంగా అధికారం దక్కకపోయినా బీజేపీ దాదాపు మ్యాజిక్ ఫిగర్కు దగ్గరైనంత పనిచేసింది. కేవలం 11 సీట్లు మాత్రమే తక్కువ వచ్చాయి. విపక్షాల్లో ఏ ఒక్క పార్టీకి 10% సీట్లు కూడా రాలేదు. తద్వారా రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనంతగా విజయాన్ని సాధించింది. ఈ 2 విజయాలతో రాహుల్ గాంధీ కంబ్యాక్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇండి కూటమికి గొంతులో పచ్చి వెలకాయ పడినట్లయింది. మోదీ పని అయిపోయిందనుకున్న వారికంతా ఆయన శక్తి ఏంటో తెలిసింది. ప్రస్తుతానికి ఆయనను ఓడించడం సాధ్యమా అనే ప్రశ్నకు సమాధానాలు వెతుక్కుంటున్నాయి. మోదీ 2024లో రాజకీయంగానే కాదు, దౌత్యపరంగానూ అనేక విజయాలను తన ఖాతాలోకి వేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో చైనా భారత భూభాగాలను ఆక్రమించుకుంటూ ఉండేది. అలా ఆక్రమించిన భూభాగాలను తిరిగిచ్చిన దాఖలాలు పెద్దగా కనిపించవు. కానీ ఇటీవల చైనా తాను ఆక్రమించుకున్న భూభాగాల నుంచి వెనక్కు తగ్గింది. దీంతో పాటు ఖతార్లో గూఢచర్యం కేసులో అరెస్టైన 8 మంది నేవీ మాజీ అధికారులను విడిపించుకొని రావడం మోదీ దౌత్య విధానంలో ఒక అద్భుత మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్కు రావి నది నుంచి వెళ్లే నీటిని ఆపేసి జలయుద్ధమే చేశారు. పంజాబ్లోని రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేశారు మోదీ. దీని ద్వారా తొలిసారి ఫిబ్రవరిలో పాకిస్తాన్కు నీటిని నిలిపివేశారు మోదీ. ఇక ఈ ఏడాదిలో మోదీ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ఒక సవాల్గా మారింది. అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగడంతో షేక్ హసీనా అధికారాన్నే కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చేదాటక ముందే మోదీ ప్రభుత్వం స్పందించి ఆమెను రఫేల్ యుద్ధ విమానాలను పంపి మరీ భారత్కు రప్పించింది. మన దేశంలో ఆమెను కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇక బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వాధినేతగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి అక్కడ హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. రాడికల్ ఇస్లామిక్ సంస్థల ప్రోద్బలంతో హిందువులను చంపేస్తున్నారు. ఇప్పటి వరకు 100ల కొద్దీ మైనార్టీలు ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అయితే ఇదే సమయంలో మోదీపై ఒత్తిడి తీవ్రమైంది. హిందువులను రక్షించాలని చాలా మంది కోరుతూ వచ్చారు. హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ అక్కడ హిందువులను ఎందుకు కాపాడలేకపోతుందని ప్రశ్నించసాగారు. బంగ్లాదేశ్పై వెంటనే యుద్ధం ప్రకటించాలని కూడా వినతులు వచ్చాయి. కానీ మోదీ దీనిపై దౌత్యపరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారే తప్ప ఎక్కడా పట్టుకోల్పోలేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తూ వచ్చారు. ఆ దేశంపై అవసరమైనప్పుడు ఒత్తిడి తీసుకువచ్చారు. అదానీ పవర్ నుంచి విద్యుత్ను నిలిపివేస్తూ మెల్లిమెల్లిగా ఆ దేశ నాయకత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే ఏడాదిలో కెనడాతోనూ మనకు విభేదాలు వచ్చాయి. నిజ్జర్ హత్య కేసులో భారత హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడోనే ఆరోపించారు. భారత నిఘా సంస్థ రా మోదీకి రిపోర్టు చేస్తుందని, ఆయనకు తెలిసే ఈ హత్య జరిగిందని అంతర్జాతీయ పత్రికలు సైతం ఆరోపించాయి. అయినా కూడా మోదీ వెరవలేదు. ఒకప్పుడు దౌత్యపరమైన విషయాల్లో భారత్ మెతక వైఖరి అవలంబించేది. అగ్రదేశాలు ఇటువంటి ఆరోపణలు వస్తే తాము ఏ తప్పు చెయ్యలేదని చెప్పుకొచ్చేవే తప్ప మరో మాట మాట్లాడేవి కావు. కానీ మోదీ ప్రభుత్వం అలా కాదు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కెనడాను ప్రత్యక్షంగానే సవాలు చేశారు. ఆ దేశ ద్వంద్వ వైఖరిని తప్పుపట్టారు. ఆధారాలుంటే చూపాలని, పేలవమైన ఆరోపణలతో లాభం లేదని బల్లగుద్ది చెప్పారు. దీంతో కెనడా ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయింది. ఇక రష్యాతో గతంలో ఉన్న బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు మోదీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలోనూ ఆ దేశానికి వెళ్లి వచ్చారు. 16వ బ్రిక్స్ సమ్మిట్ ఈ ఏడాది రష్యాలోని కజాన్లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో జిన్పింగ్తో కూడా భేటీ అయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ ఆ దేశానికి వెళ్లవద్దని చెబుతున్న అమెరికా బెదిరింపులను సైతం పక్కన పెట్టేశారు. మొత్తానికి 2024 సంవత్సరం మోదీ డైరీలో రాసుకోదగ్గదిగా మారింది. 100 ఏళ్ల అయోధ్య రామ మందిరం కల సాకారం, సొంతంగా మెజారిటీ కోల్పోవడం, విపక్షాల విమర్శలకు ఎన్నికలతోనే చెక్ పెట్టడం వంటివి చేస్తూ ఈ ఏడాదిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు మోదీ. దూరదృష్టి, భవిష్యత్తు సృష్టిలే ఆయుధాలుగా ముందుకు సాగుతున్న మోదీ 2025ని ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా ఎలా ముందుకు తీసుకువెళ్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.